విఘ్నాలను తొలగించే వినాయక చవితి అంటే సందడికి పెట్టింది పేరు. నచ్చిన ఆకృతిలో మెచ్చిన రీతిలో తాము ఏర్పాటు చేసుకున్న మండపాలలో విఘ్నరాజుని కొలుచుకోవడం ప్రతీతి. వెరైటీ వినాయకులకి ఉత్తరాంధ్రలోనే పెట్టింది పేరైన విజయనగరం జిల్లా కేంద్రంలో విగ్రహాల తయారీ, భక్తుల సందడి, కష్ట నష్టాలపై ఐ న్యూస్ ప్రతినిధి రమేష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. విఘ్నాలు తొలగించి విజయాలను చేకూర్చాలని చెప్పి ఆ వినాయకుడికి గణనాథునికి నమస్కరించుకుని వినాయక చవితి జరుపుకోవడం ఆనవాయితీ. అయితే వినాయక చవితి వస్తున్న నేపథ్యంలోనే ఉత్తరాంధ్రలోనే విజయనగరం జిల్లా కేంద్రం విగ్రహాలకి ప్రతిష్ఠ చెందింది. అయితే ఇక్కడ మట్టి బొమ్మలు, అదేవిధంగా పాస్ట్ ఆఫ్ పారిస్ కూడా అక్కడక్కడ తయారు చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే వివిధ ఆకృతుల్లోనే ఇప్పటికే వినాయకుడి బొమ్మలు తయారు చేస్తున్నారు. దీనికి సంబంధించి మట్టి సేకరణ నుంచి ఈ పెయింటింగ్ వరకు కష్టాలు అయితే ఎంతమంది కూలీలు పాల్గొంటారు, వాళ్ళ కష్టాలు ఏంటి, ఈ బొమ్మలకు తగ్గ కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుందా లేదా, అయితే ఈ బొమ్మల తాలూకా క్రేజ్ ఎలా ఉంది, ఏ రకాలు కోరుకుంటున్నారు యువత అన్న అంశాల మీద ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. వినాయక చవితి అంటే ప్రతి ఒక్కరూ తొలి పండుగగా ఎంతో సరదాగా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు జరుపుకునే పండుగ. అటువంటి పండుగలోని ప్రధానంగా వినాయక ప్రతిమ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు భక్తులు. ఒక రకంగా చూసుకుంటే చిన్నది నుంచి పెద్ద వరకు రకరకాల ఆకృతుల్లోని తమకు కావాలని చెప్పి కోరుండి మరి ఆ గణేష్ విగ్రహాలు తయారు చేసుకుంటారు. అయితే ఈ గణేష్ విగ్రహాలు ఎన్నో సంవత్సరాల నుంచి వృత్తిగా ఎంచుకుని గణేష్ విగ్రహాలు చేస్తున్న కార్మికులు మనతో ఉన్నారు. ఆయన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఈ గణేష్ విగ్రహాలు, మట్టి విగ్రహాలు తయారీలో ఎన్నాళ్ళు బట్టి చేస్తున్నారు? మేము ఇక్కడ ఈ విగ్రహాలు 300 సంవత్సరాల బట్టి చేస్తున్నాం. అంటే 6 తరాల తాతల నుంచి మేము వినాయకుడి విగ్రహాలు, దేవతామూర్తులు, తర్వాత దేవి విగ్రహాలు, మిగతా అన్ని రకాల విగ్రహాలు తయారు చేస్తుంటాం. కాకపోతే మాకు ఎక్కువ ప్రాధాన్యత వినాయకుడికి ఇస్తుంటాం. వింతైన విగ్రహాలు చేస్తుంటాం. మా దగ్గర వాస్తు ప్రకారంగా, శాస్త్ర ప్రకారంగా జరిగే విగ్రహాలు మేము తయారు చేస్తుంటాం. ఏవి పడితే అలా క్రికెట్ ఆడేలాగా, లేకపోతే డాక్టర్ లాగా, ఇంకొకలాగా అంటే మేము ఇక్కడ చేయం. మాదంతా పద్ధతి ప్రకారంగా స్వామివారిని కళాపం మీద ఎలక వాహనం, లేకపోతే అంటే అందరికీ నచ్చేలాగా శివపార్వతి, లక్ష్మీ గణపతి, ఈ విధంగా మేము తయారు చేస్తుంటాం. మా దగ్గర తయారయ్యే బొమ్మ 10 రూపాయల దగ్గర నుంచి ఇంచుమించు 50,000 రూపాయల బొమ్మ వరకు చేస్తూనే ఉంటాం. ఈ సంవత్సరం మేము చెవులు ఆడేది, కళ్ళు ఆడేది వైఎస్ఆర్ నగర్ వాళ్ళకి మేము తయారు చేసాము. పెద్ద విగ్రహం, అది 15 అడుగుల విగ్రహం ఉంటుంది. అది చాలా గ్రాండ్గా తయారైంది. నెక్స్ట్ వినాయకుడు కాన్సెప్ట్ ఏంటంటే ఆయన ధ్యానం చేస్తుంటే అడవిలో ధ్యానం చేస్తే స్వామివారి ఎలాగుంటారో అలాంటి విగ్రహం ఒకటి ఇక్కడ 15 అడుగుల విగ్రహం తయారు చేస్తున్నాం. నెక్స్ట్ సాలూరు కోవులతో సహా కోవులు వినాయకుడి విగ్రహాన్ని, అది దగ్గర 15 అడుగులు ఉంటుంది. ఆ విగ్రహం అలా తయారు సాలూరు అది. అలాగే శ్రీకాకుళం వెంకట గణపతి, అంబడశాస్త్రం ఒకటి. నెక్స్ట్ ఏపీఎస్పి ఆయన కుబేర గణపతి, ఆ విగ్రహం 15 అడుగులు. ఒక పక్క డబ్బు కుప్ప, మరో పక్క బంగారు బిల్లల కుప్ప, ఆ విగ్రహం తయారు చేస్తున్నాం. సరే, ఎన్ని చేసినా సరే మేము ఇంచుమించు నా చిన్నప్పటి నుంచి, నాకు ఇప్పుడు 64 సంవత్సరాలు, నా చిన్నప్పటి నేను కోరుతూనే ఉన్నానన్నమాట. మాకు ప్రభుత్వం వారు కానీ, లేకపోతే రాజకీయ నాయకులు కానీ మాకు ఏమైనా ఎటువంటి సహకారం కూడా మాకు అందించట్లేదు. వాళ్ళు కానీ అందిస్తే మాత్రం మేము దాన్ని బ్రతకడానికి బాగుంటుంది. ఈ ఆర్ట్ని మీరు బ్రతికించాలంటే దయచేసి మాకు మీరు ఎంకరేజ్ చేస్తే మేము బ్రతుకుతాం, మన ఆర్ట్ కూడా బ్రతుకుతుంది. విజయనగరానికి ప్రత్యేకమైన పేరు ఉండాలంటే మాలాంటి ఆర్టిస్టులని మీరు ఆదుకొని మాకు ఎంకరేజ్మెంట్ చేస్తే ఇంకెట్లాంటి విగ్రహాలు, చాలా వింత విగ్రహాలు చేస్తుంటాం. మేము చేసేది మట్టితో చేస్తున్నాం, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ చేస్తున్నాం. ఈ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు కావాలంటప్పుడు 3 మాసాలు 4 మాసాలు ముందుగా మేము చెప్తే మేము తయారు చేసి ఇవ్వగలం. ఇప్పుడు వచ్చి మాకు ఈ మోడల్ కార్డు మేము ఎక్కడ చేస్తామని చెప్పండి. ఎవరికైనా సరే అవసరమైతే 3-4 నెలలు ముందు చెప్పండి, మట్టిదైనా ప్లాస్టర్ అయినా సరే మీకు తయారు చేసి ఇవ్వగలం. ఇప్పుడు మేము ఒప్పుకున్న బొమ్మలన్నీ 4 మాసాలు 5 మాసాల క్రితం ఒప్పుకున్న బొమ్మలు ఇవి మేము తయారు చేసేది. ఇప్పుడు వీళ్ళకి రకరకాల విగ్రహాల కోసం మీ దగ్గరకు వస్తుంటారు, ఆకృతుల కోసం వస్తుంటారు. వాళ్ళు ముందుగా ఆర్డర్ చేసుకుంటారు, లేకపోతే మీ దగ్గర ఉన్నవి చూపిస్తే మరి ఎలాగైనా తయారు చేసి ఇస్తున్నారు? సార్, అవి కూడా మేము వాళ్ళు చెప్తారు కానీ అది మనకు సెట్ అయితే ఓకే, లేకపోతే మేము క్రియేట్ చేస్తాం. దాన్ని క్రియేట్ చేసినా సరే స్వామివారికి సబ్జెక్ట్ సరిపోవాలన్నమాట. అక్కడ శివుడో, పార్వతో, లక్ష్మీదేవునో, ఏనుగో ఏదో ఒకటి చూపించాలా.
అక్కడ మేము అంటే వాళ్ళు అడిగినవి కొన్ని చేస్తాం, కొన్ని మా కాన్సెప్ట్లో కొన్ని తయారు చేస్తుంటాం. ఇప్పుడు మేము చేసేది కూడా మహారాజు గణపతి గుర్రాలతో ఉంటుంది, మరొకటి గజేంద్ర మహోత్సవం, ఇంకొకటి ఒక పక్క సింహం ఒక పక్క నంది, అది ఒక మొత్తం 15 అడుగుల విగ్రహాలు తయారు చేస్తామండి. అది దేవుడి దేవల్ల ఈ సంవత్సరం మాకు రేట్ లేదు కానీ మార్కెట్ బాగానే ఉంది, అనుకున్న ప్రతిఫలం రావట్లేదు. కాకపోతే ఎవరిని వదలకుండా అందరికీ మన విగ్రహం వెళ్ళాలని చెప్పేసి మేము సకాలం రేట్లతోనే మేము ఇస్తున్నాం. లాస్ట్ అంటే లేదు కానీ ప్రాపర్టీ ఉండదు, మాకు తినడానికి సరిపోద్ది, మిగిలే డబ్బు మాత్రం మాకేం ఉండదు. ఇప్పుడు ఈ మట్టి బొమ్మల తయారీ కోసం మీరు మట్టిని సేకరించిన దగ్గర నుంచి ఒక విగ్రహం తయారు చేయడానికి ఎంత సమయం పడుతుంది? ఇప్పుడు సీజన్ కూడా కలిసి రాలేదు, ఈ మధ్య వర్షాలు వస్తున్నాయి, ఈ నేపథ్యంలో ఎలా ఉన్నాయి మీ కష్టాలు? సార్ మాకు మంచి మూమెంట్లోనే బాగా అందరూ మాకు ఈ విగ్రహం కావాలి అనే టైంలోని ఈ సంవత్సరం బిజినెస్ బాగుంది అనేసరికి వర్షాలు చాలా బాగా అల్లపెట్టాను మాకు. ఇలా ఒక్కసారి పడి ఊరుకుంటే పర్వాలేదు, ఈ చిన్న చిన్న చినుకుల వల్ల మా పని కూడా దెబ్బతిన్నది, కొన్ని బొమ్మలు పోయాయి. ఇలాంటి బొమ్మలు అయితే 1000 బొమ్మలు మట్టిలో కలిసిపోయమాట. అంటే ఏం చేస్తాం మరి, అంత భగవంతుడు మనకి ఇదే ఇచ్చాడని మేము దాంతోనే తృప్తిగా ఉంటుంటాం సార్. మరి అక్కడి నుంచి ఎవరికి ఏం కావాలని సార్ టైం ఉంటే మాత్రం మేము తప్పకుండా చేస్తాం స్వామి. సార్ ఇప్పుడు ఎంతమంది పనిచేస్తున్నారు? దాదాపు 3 దశాబ్దాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు అన్నారు కదా, ఎంతమంది కార్మికులు ఈ పనిలో నిమగ్నమై ఉంటారు? నా దగ్గర ఇప్పుడు మేము ఈ సీజన్లోనే 40 రోజులు 30 రోజులు నా దగ్గర కుర్రాలు ఒక 25-30 మంది వస్తారండి స్వామి. ఆ 25-30 మంది కూడా ఏ రోజుకి ఆ రోజు వాళ్ళకి డబ్బులు ఇచ్చేయడం, మనకి పనిచేసేదాన్ని బట్టి ఒకడు 500 చేస్తాడు, ఒకడు 1000 రూపాయలు చేస్తాడు, లేకపోతే ఒకడు 300 చేస్తాడు. అంటే ఈ సీజన్లోనే మేము ఒకటి చెప్తున్నాం, ఈ సీజన్లోని నాకు పని లేదండి అంటే నేను పని ఇస్తాను అంటే నా పేరు మీద ఒక 60-70 మంది భోజనం చేస్తున్నారు మా పేరు మీద. ఇప్పుడు మా దగ్గర పనిచేసే కుర్రాలు, బయట కుర్రాలు 15 మంది ఉంటారు. మా పిల్లలు పార్థసారథి, వేణు, ఆ పిల్లలు కూడా బాగానే పనిచేస్తుంటారు. పిల్లల సహకారం ఉండాలి, మేము ఎంత చేసినా సరే వర్కర్ సహకారం లేకపోతే మేమేం చేయలేము సార్. ఎంత పని మేము చేస్తాం, ఎంత డబ్బు పెడతాం, కానీ పని వాళ్ళు ఉండాలి కదా. వాళ్ళు ఈ సొంతం బాగానే పనిచేస్తున్నారు. మీ భావితరాలకి వృత్తిని కంటిన్యూ చేస్తారంటారా? దానికి సంబంధించి వాళ్ళకి ఏమైనా తర్ఫీదు ఇస్తున్నారు మీ రాబోయే తరాలకి? సార్ మరి బయట వాళ్ళకంటే నేర్పదలుచుకోలేదు, ఇది ఒక సిస్టమ్. అంటే మైలు అలాగా ఉంటే మా పిల్లలే తయారు చేస్తాం. ఎందుకంటారా, ఇందులో అబద్ధం ఆడకూడదు, తాకూడదు, చెప్పులతో లోనే రాకూడదు, సిగరెట్ కాల్చకూడదు. ఒక పవిత్రమైన మూర్తి, మనం చేసిన మూర్తి కొన్ని 1000 మంది నమస్కారం చేస్తున్నారు. మనం ఎంత పవిత్రంగా ఉంటే తీసుకెళ్ళే వాళ్ళు అంత బాగుంటారు. నెక్స్ట్ మా బిజినెస్ కూడా అంత పెరుగుతుంది అన్నమాట. అందుకని మేము బయట వాళ్ళకి ఎవరు నేర్పడానికి మాకు ఇంట్రెస్ట్ లేదు, నేర్పం కూడా. మా పిల్లల్ని మేము తయారు చేస్తున్నాం. బయట వాళ్ళంటే మా ఊళ్ళో వాళ్ళకి చెప్పం. ఏ పొన్నూరు ఎవరు పని నేర్చుకుంటా ఉన్న వాళ్ళకి తప్పనిసరి చెప్తాం. ఇక్కడ పని నేర్పాము, అక్కడ మాకు వాళ్ళ దెబ్బ అయింది, అలాంటి వాళ్ళు మేము పని చెప్పదలుచుకోలేదు. చివరిగా చూసుకుంటే మట్టి ప్రతిమల మీద జనాలకి పర్యావరణ పరిరక్షణ కోసం మంచి అవగాహన కల్పించింది. ఈ మట్టి బొమ్మలు మీకు గిరాకీ ఎలా ఉంది? మట్టి బొమ్మల గిరాకీ బాగానే ఉంది స్వామి. వర్షం పడితే మాకు ఇబ్బంది పెట్టింది, డబ్బులు వస్తున్నాయి, కానీ బొమ్మలు చేయడానికి మాకు వర్షం పడిపోవడం వల్ల ఇంచుమించు ఒక 15 బొమ్మలు ఆపేసాం. అంటే ఒక్కొక్క బొమ్మ 30,000, 40,000, 25,000 ఉంటుంది. ఆ బొమ్మలు ఏమని ఆపేసామండి. ఇప్పుడు అలాగా వర్షం అల్లరి పెడత నుంచి ఈ చిన్న బొమ్మలు తయారు చేసుకుంటాం. మనం ఎలాగో కూడా మన బొమ్మను ఎలాగో వెళ్ళాలి బయటికి, అది మేము చేసే కాన్సెప్ట్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలు వద్దంటున్నారు కాబట్టి మరి మీరు తయారు చేస్తున్నారు, దీనివల్ల పర్యావరణానికి ఏమైనా ఇబ్బంది కలుగుతుంది? పర్యావరణానికి ఇబ్బంది కలుగుతుంది అంటే సార్, మేము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలు చేయకపోయినా మీరు ఈ ప్లాస్టర్ బొమ్మలు వద్దు అనుకుంటే అప్పుడు మాకేం చేస్తారంటే, ఇక్కడ విజయనగరం నుంచి రాజమండ్రి వరకు మీరు ఆపితేనే మేము ఆపగలం. మేము చేయలేము అనుకోండి, రాజమండ్రి వెళ్ళి తెచ్చుకుంటారు వెళ్ళి. అందుకని మీరు ఆపితే అందరినీ ఆపండి, అప్పుడు మేము చాలా హ్యాపీగా ఆపుతాం. మేము మట్టి బొమ్మలు తయారు చేస్తాం, పేపర్ బొమ్మలు చేస్తాను, పేపర్ గుజ్జుతో బొమ్మలు చేస్తాను. నేను ప్లాస్టర్ బొమ్మలు నాకు ఒకటి చెప్పడం కాదు, ఇక్కడ విజయనగరం వరకు రాజమండ్రి వరకు ఎంతమంది బొమ్మలు చేస్తున్నారో అందరిని ఆపితే తప్పకుండా మేము ఆపిస్తాం. ప్లాస్టర్ బొమ్మలు మట్టిలో చేస్తాం మేము. జై శ్రీరామ్. ఇప్పుడు మనం చూసుకుంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయితే పూర్తిగా దాన్ని నియంత్రించగలిగిస్తే తాము కూడా చేస్తామని చెప్పి, లేకపోతే తాము తయారు చేయకపోతే పక్క దగ్గరికి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకునే పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ కొంతమంది కార్మికులు చిన్నప్పటి నుంచి పని చేస్తున్నారు, వాళ్ళతో కూడా రకరకాలుగా విగ్రహాలు కూడా తయారు చేస్తున్నామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు, మట్టి బొమ్మలే ముద్దని చెప్పిన నేపథ్యంలో అయితే మట్టి ప్రతిమలు చేస్తుంటే ఈ వర్షాకాలంలోని పూర్తిగా తమకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని చెప్తున్నారు.
చూసుకుంటే విజయనగరంలోని విగ్రహాల తయారీ కేంద్రంలో ఉన్నాము. ఇక్కడైతే మనం రకరకాల ఆకృతుల్లో ఉన్న గణనాథులను మనం చూస్తున్నాం. అయితే విగ్రహాల తయారీ వెనుక ఉన్న కష్టాలు ఏంటి, అసలు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ దీని వల్ల నష్టం ఏంటి, మట్టి ప్రతిమలు చేయడంలో ఏమాత్రం కష్టాలు కూడుకుని ఉన్నాయి, అయితే దీనికి పట్ల యువత దేని వైపు ప్రత్యేకంగా ఆకర్షణగా నిలుస్తుంది అని మరిన్ని వివరాలు మనతో తెలుసుకుందాం. సరే, ఇప్పుడు చెప్పండి, మట్టి ప్రతిమలనే పూజించాలి, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వద్దని చెప్తున్న నేపథ్యంలోని భారీ విగ్రహాలు దీనికి చేయడం అవుతుందంటారా మట్టితో? జై శ్రీరామ్. నా పేరు పార్థసారథి. మాది శ్రీ బాలగణపతి ఆర్ట్స్. సుమారు 5 తరాల చరిత్ర కలిగిన ఈ యొక్క సంస్థ. ఇక్కడ మేము ఏంటంటే అన్ని రకాల విగ్రహాలు చేస్తాం. మట్టి విగ్రహాలు తయారు చేయడం అనేది పెద్ద కష్టమైన పని కాదు. అంటే కాస్త కష్టంతో కూడుకున్న పని అయినా సరే ఆర్టిస్టులు అందుబాటులో ఉన్నారు కాబట్టి ఇబ్బంది అయిన పని కాదు. కాకపోతే వచ్చే కస్టమర్లతోటి సమస్య ఏంటంటే అంత కళకి విలువ లేకుండా తక్కువగా అడుగుతారు కాబట్టి మట్టి విగ్రహాలు చేయడం కష్టం అవుతుంది. కానీ లేకపోతే చేయటం అయితే మాత్రం మాకు వచ్చిన సమస్య ఏం లేదు. అవి చేస్తే చాలా, మీరు ఒక 20 అడుగులు 30 అడుగులు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహం పెట్టినా సరే ఫైనల్గా పూజ చేసేది చిన్న మట్టి విగ్రహంగా కాబట్టి మట్టి విగ్రహాలు చేయడం అయితే మాకు వచ్చిన సమస్య ఏం లేదు. కాకపోతే కస్టమర్లు కూడా అర్థం చేసుకొని వాటి యొక్క విలువ మాకు ఇచ్చినట్టయితే మేము చేయడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాం. మనం చూసుకుంటే మట్టి ప్రతిమలు చేయడంలో మట్టి సేకరణ దగ్గర నుంచి పూర్తి స్థాయిలోనే అతిపెద్ద విగ్రహం తయారు చేసినంత వరకు ఎన్నో కష్టాలు ఓర్చాలి. అయితే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ దొరికినంత తక్కువ ధరకి మట్టి విగ్రహాలు సేల్ చేయకపోవడం వల్ల అంటారు వెనకబడింది. మట్టి విగ్రహాలు చేయడానికి శ్రమతో కూడుకున్న పని, అది చాలా ఎక్కువ చాకరీ చేయాలా. మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంత ఈజీగా అయ్యే పని అయితే కాదు. ఆ స్ట్రక్చర్ దగ్గర నుంచి గడ్డితో కట్టుకోవటం, ఆ మట్టి సమీకరించడం, వాతావరణం సహకరించడం, ఇవన్నీ కూడా చాలా శ్రమతో కూడుకున్నవి. అదే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు అయితే రోజుకి 15-20 అచ్చుతోటి ఎన్నైనా తీయచ్చు. కానీ మట్టి విగ్రహం ఒకటి తయారు చేయడానికి, ఈ మాత్రం విగ్రహం తయారు చేయడానికి 15-20 రోజులు పడుతుంది, కూడా వాతావరణం సహకరిస్తానే. ఇవన్నీ చూసుకొని రేటు ఎక్కువ పడుతుంది, అది చేయడం కూడా ఇబ్బంది అవుతుంది. అదే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు అయితే ఈజీగా అవుతాయని ప్రజలు కూడాను డబ్బుల కోసం ఆలోచిస్తారు. ఈజీగా అయిపోవాలా, ఈజీగా తీసుకెళ్ళిపోవడం, మట్టి విగ్రహాలు తీసుకెళ్తే ఏదో ఇబ్బందులు అయిపోతాయని అనుకుంటున్నారు తప్ప మట్టి విగ్రహాల వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. చాలా చక్కగా ట్రాన్స్పోర్ట్ కూడా జరుగుతుంది. కాకపోతే ప్రజలు సహకరించడం లేకపోవడం వల్లే మేము ఈ విగ్రహాలు చేస్తున్నాం. కానీ అందరూ సహకరిస్తే ఖచ్చితంగా మేము కూడా మట్టి విగ్రహాలు చేయడానికి అయితే ముందుగా ఉంటాం. ఇప్పుడు మనం చూసుకుంటే హిందూ సంఘాలు కానీ అదే స్వచ్ఛంద సంస్థలు కానీ మట్టి ప్రతిమల మీద అవగాహన పెంచేందుకు మట్టి ప్రతిమల పంపిణీలు కూడా చేపడుతున్న నేపథ్యం చూస్తున్నాం. దాన్ని ఆ పరంగా ఏమైనా మనకు గిరాకీ పెరిగింది? మరొక విషయం ఏంటంటే ఈ సంఘాలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వీళ్ళందరికీ కూడా ఏదో వినాయక చతుర్థి వచ్చి వారం రోజులు మట్టి విగ్రహాలు చేయాలని గుర్తొస్తుందండి. దీనికోసం క్యాంపెయినింగ్ ముందు నుంచి చేయాలి కదా. కరెక్ట్గా అప్పటికి ప్రతి ఒక్క బొమ్మల కంపెనీ వాళ్ళు కూడా లక్షల్లో మదుపులు పెట్టేసి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు 100,000 తయారు చేసి ఉంచితే ఒక 4 రోజులు మీరు మట్టి విగ్రహాలు పూజించండి అవి అంటే ఎలాగవుతుంది? నిజంగా అంత ఏంటిది కాలుష్యం మీద అంత అవగాహన ఉంటే ముందు నుంచి దీని ప్రభుత్వం కూడా బ్యాన్ చేయాలి కదా. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే నీటిలో నిమజ్జనం చేస్తే ఎన్ని రోజులైనా సరే కరిగిపోదు. దీనికోసం ఏంటంటే ఎప్పుడో ఆ 4 రోజులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం కాకుండా ముందు నుంచి కూడా దీన్ని ప్రచారం చేస్తే కూడా ప్రజలు ఎక్కువ మందికి వెళ్తుంది అనేది నా అభిప్రాయం. విగ్రహాల తయారీకి ఆదరణ ఎలా ఉందండి? ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు అందరూ విగ్రహాలు తీసుకుని? మన దగ్గరికి విగ్రహాల కోసం 3 జిల్లాల నుంచి పక్కన ఈస్ట్ ఒరిస్సా, వెస్ట్ ఒరిస్సా నుంచి కూడా వస్తుంటారు. మనకి ఆదరణ గట్ట బాగానే ఉంటుంది. ప్రజలు ఎందు మంచి ప్రేమాభిమానాలు కూడా మనం సంపాదించుకో. ఎందుకంటే మనది కొత్తగా తయారైన కంపెనీ అయితే కాదు, పూర్వం నుంచి మా తాత తండ్రుల నుంచి కూడా చేస్తున్న వర్క్షాపు. ఇది కూడా స్టాండర్డ్ వర్క్షాపు. ఏదో టెంట్లు వేసి 4 రోజులు పీకేసేది కాదు, పర్మనెంట్ వ్యవస్థ అంత ఉంది కాబట్టి ఆదరణ బాగానే ఉంటాయి. కస్టమర్కి తగిన విధంగా చేసిస్తాం కాబట్టి ఎక్కడ విజయనగరంలో కదా 3 జిల్లాలు ఎక్కడ దొరకని విధంగా మనం చేస్తాం. మట్టి, సిమెంటు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ఇంకా ఫైబర్తో కూడా విగ్రహాలు ఏ విగ్రహాలు కానీ చేస్తాం కాబట్టి మనకి ఆ ఇబ్బంది లేదని నా ఆలోచన. ఇది మనం చూసుకున్నట్టయితే మట్టి విగ్రహాలు చేయడంలోనే కష్టమేం లేదు, కష్టపడి చేస్తాము. మట్టి విగ్రహాలు పూజించడం మంచిది. అయితే దీని మీద వచ్చిన వాళ్ళు కూడా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అయితే సులువుగా తొందరగా అయిపోతుందన్న నేపథ్యంలో వివిధ ఆకృతులతో తీసుకెళ్తున్నారు కాబట్టి అవి కూడా తయారు చేయాల్సి వస్తుందంటే దీని మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు కూడా అవగాహన కల్పించాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. అయితే కష్టాలకు ఓర్చుకుని ఈ కొత్తగా మొదలుపెట్టిన వ్యాపారాలేం కాదు, గత 5-6 దశాబ్దాలుగా వాళ్ళ కుటుంబం వ్యాప్తంగా ఇదే పని మీద ఉన్నారు కాబట్టి వీళ్ళతో కస్టమర్లతోటి పూర్తి స్థాయిలో అవగాహన మాకు ఉందని చెప్తున్నారు. ఇక్కడ మన ఉత్తరాంధ్ర నుంచి కాకుండా పక్క ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ విగ్రహాల కోసం వస్తున్నారని చెప్తున్నారు.
వినాయక విగ్రహాల తయారీలో విజయనగరంకి జిల్లా కేంద్రం పెట్టింది పేరు అని చెప్పాలి. విజయనగరం జిల్లా కేంద్రానికి వినాయక విగ్రహాలు కొనుక్కోవడానికి చుట్టుపక్కల ఉత్తరాంధ్ర నుంచి దాదాపు చాలామంది వస్తుంటారు. వివిధ ఆకృతుల్లోని వినాయకులు ఇక్కడ కొలువు తీరారు. అయితే ఈ వినాయకులను తీసుకెళ్లి ఈ మట్టి ప్రతిమలు తీసుకెళ్దాం పాస్ట్ ఆఫ్ పారిస్ వద్దని చెప్తున్నారు. మట్టి వినాయకులకి పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకులు ప్రత్యేకంగా ఆర్డర్ కూడా ఇచ్చేయించుకున్న వాళ్ళు ఇది మనతో కొంతమంది వారు ఇక్కడికి వచ్చి వినాయక విగ్రహం సార్ అన్నాలు బట్టి ఇక్కడికి వచ్చి విగ్రహాలు తీసుకుంటున్నాం. మేము గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తున్నాం సార్. యాక్చువల్గా మన గణేష్ కోవిల్ ఉంది కదా న్యూ పవన్ దగ్గర, అక్కడ ఎప్పుడు మేము మట్టి బొమ్మ కొంటాం. ఈ జనార్దన్ దగ్గరే గత 20 సంవత్సరాలు మట్టి బొమ్మ, ఇప్పుడు కూడా మట్టి బొమ్మే కొంటాం. ఎప్పుడు ప్లాస్టర్ పరస్ పెట్టాం, ఎప్పుడు మట్టి బొమ్మే పెడతాం గుళ్ళో. ఇక్కడే తీసుకోవడానికి ప్రత్యేకత ఈ మనకి సెంటిమెంటు ప్లస్ మంచి వ్యక్తి అతను. ఒక అంటే బిజినెస్ పరంగా కాదు, అతనికి అంత రిలేషన్ ఉంది ప్రతి వాళ్ళతో, కస్టమర్స్తో బాగా క్లోజ్గా ఉంటారు. అది విగ్రహాలు ఎలా ఉంటాయండి? వివిధ ఆకృతులు మీరు కోరుకున్న ఆకృతులు తయారు చేసిస్తారా? ఆల్రెడీ తయారైన మీరు పట్టుకెళ్తారు? మనం ఏ సైజ్ చెప్తే ఆ సైజే చేసిస్తారు స్వామి గారు. మంచి వ్యక్తి. ఈ చుట్టుపక్కల అందరూ ఇతని దగ్గరికి వస్తారు. రేట్లు ఎలా ఉన్నాయి సార్? గత ఏడాదికి రేట్లు ఏమైనా తేడా ఉంది? మేమంటే ఎప్పుడు పలానా అంటే దానికి అతను మాకు రేట్ చెప్పడు. సపోజ్ ఇంత ఇవ్వండి అంత ఇస్తాం, అంత రీజనబుల్గా ఉంటాయి. అలాగని ఎక్కువ తీసుకోరు. గతంలోకి ఇప్పటికే ఏమైనా తేడాలు ఉన్నాయంటారు? అంటే ఇప్పుడు వచ్చా ఇంకేం మాట్లాడదు ఫైనాన్షియల్గా. ఓకే. మనం చూసుకుంటే మట్టి బొమ్మలు పూజించడానికే ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలోనే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే బొమ్మలు తీసుకోవడానికి కారణం ఏంటి? నెల్లిమర్ల మోజినాస్ నుంచి అండి. మాకు గణపతికి అక్కడ వినాయకుడి కోవిలు, ఆంజనేయస్వామి కోవిలు ఉందండి. అక్కడ ఎప్పుడు మేము మట్టి బొమ్మలు ప్రతిష్ఠ చేస్తాం. ఎక్కడైతే చాలా అన్ని రకాలు మట్టి బొమ్మలు దొరుకుతాయి, ఎక్కువ అక్కడ మట్టి బొమ్మలు దొరుకుతాయండి. దాని ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వల్ల చాలా నష్టాలు వస్తున్నాయి. అది వాటర్ పొల్యూషను ఇలా చాలా చాలా సమస్యలు వస్తున్నాయి. అప్పటి నుంచి మేము మట్టి బొమ్మలు ఎక్కడ కొంటాం. ఇక్కడ కూడా అన్ని రకాలు చాలా మనకి ఏ రకం కావాలన్నా, ఏ టైప్ కావాలన్నా, ఎంత హైట్ కావాలన్నా తెచ్చిస్తారండి. ఇక్కడ సెంటిమెంట్లు కూడా మేము ఎక్కువ ఇక్కడ వస్తాం. సెంటిమెంట్లుగా ఇక్కడ ఫాలో అవుతాం సార్. ఇక్కడ బాగుంటుంది కూడా సార్. ఇక్కడ మనం చూసుకుంటే వినాయకులు ఒక్కొక్క దగ్గర ఒక క్రికెట్ ప్లేయర్గా కానీ ఇంకో రకంగా వీరు ఆకృతుల్లో ఇష్టమైన హీరోగా చేసుకుంటారు. అయితే అది సంప్రదాయాలకు విరుద్ధం. ఇక్కడ మన ప్రత్యేకత ఏంటండి? ఇక్కడ సార్ అక్కడ అలాంటి ఆకృతులన్నీ సాంప్రదాయానికి విరుద్ధం ఖచ్చితంగా చెప్పగలం సార్. అంటే ఈ పెరుగుతున్న నాగరికత ఏదో మారిపోతుంది తప్పించుకుని మన సాంప్రదాయాన్ని చాలామంది ఫాలో అవ్వట్లేదు సార్. ఎక్కడైతే అన్ని బొమ్మలు సాంప్రదాయకంగా మన ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఇస్తారు. మట్టి బొమ్మలు ఇస్తారు ఇక్కడ. అది మనం ఏదో బ్యాడ్మింటన్ లాగా నెక్స్ట్ బాహుబలి లాగా ఇలా కొనుక్కుంటే మాత్రం ఇక్కడ తీసుకోవాలి ఎవరు కూడా సార్. ఇక్కడ మన ఓన్లీ మట్టి బొమ్మలు ఒక సాంప్రదాయంగా ఉంటాయి ఇక్కడ. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు రేట్లు ఎలాగ ఉన్నాయంటారు? ఈ చిన్న విగ్రహాలు కానీ పెద్ద విగ్రహాలు కానీ సైజులు బట్టి రేట్లు ఏమైనా మార్పులు వచ్చాయి? మార్పు కొంచెం వచ్చాయి సార్. మట్టి కొంచెం రేటు పెరిగింది. నాకు కింద మీద చూసుకుని కొంచెం రేటు పెరిగాయి సార్. ఒక్కొక్క దగ్గర ఇప్పుడు కింద సరే 2000 కొని ఉంటే 2500 ఇలా పెరిగాయి సార్. ఇక్కడ ప్రత్యేకత ముందుగా మీరు ఆర్డర్ ఇచ్చారా? తయారయ్యే ముందు మీరు పట్టుకెళ్ళే ప్రయత్నం చేస్తారు? మేము తయారైంది తీసుకెళ్తాం సార్. ఇక్కడ ప్రత్యేకించి ఆర్డర్ అవసరం లేదు. అంటే ఇక్కడ అన్ని రకాల మనం వచ్చామంటే దీనికి మనసు తగ్గట్టుగా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అందుకే అవసరం లేదు, దొరుకుతాయి అన్ని రకాలు. అయితే విజయనగరం జిల్లా కేంద్రంలో అయితే వినాయక విగ్రహాలు వెరైటీ వినాయక విగ్రహాలకు పెట్టిన పేరని చెప్తున్నారు. ఈ విగ్రహాలు ఇక్కడికి వచ్చి చూస్తే చాలు, ఆర్డర్ ఇచ్చుకోకర్లేదు. ఏ రకంగా ఉంటే అవైనా మనకు నచ్చుతాయి, మనసుకు నచ్చే విగ్రహాన్ని పట్టుకెళ్ళొచ్చు అని చెప్తున్నారు. విఘ్నరాజుని తొలి పండుగ పర్యావరణ పరిరక్షణలో భాగంగా పర్యావరణం పరిరక్షించే విధంగా మట్టి ప్రమిదలను పూజించాలి, మట్టి ప్రతిమలను ప్రతిష్ఠించాలని చెప్తున్నారు. అయితే హోటల్ యాజమాన్య అసోసియేషన్ అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే స్వలాభాపేక్ష కాకుండా ప్రజలకు కూడా మట్టి వినాయక ప్రతిమలు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. దీని ద్వారా పర్యావరణాన్ని తమ వంతు బాధ్యతగా పర్యావరణాన్ని పరిరక్షించిన ఆలోచనతో ఇది విజయనగరం జిల్లా కేంద్రంలోని పలు సెంటర్లను ఏర్పాటు చేసి ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలు అయితే అందజేస్తున్నారు. దీనికి సంబంధించి ఇది అన్నాలు బట్టి చేస్తున్నారు. ఈ మట్టి వినాయక ప్రతిమల పంపిణీ వెనుక ఏంటి? మేము ఈ వినాయక విగ్రహాలండి విజయనగరం హోటల్స్ అసోసియేషన్ తరపున సుమారుగా 6 సంవత్సరాల నుంచి విజయనగరంలో పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగిందండి. ప్రతి ఏడాది 3000 నుంచి 5000 విగ్రహాల వరకు పంచుతూ ఉన్నాము. ఈ ఏడాది కూడా ఆల్రెడీ మన ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ దగ్గర రైతు బజార్ దగ్గర 1500 విగ్రహాలు పంపిణీ జరిగింది. ఇప్పుడు 1500 విగ్రహాలు ఇక్కడ కోట దగ్గర జరుపుతున్నాం. ఇదంతా ఏంటంటే పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని పర్యావరణం పాడవకుండా ఎటువంటి మనం ఒక సమతుల్యత సాధించాలన్న ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ప్రజలు కూడా దీనికి బాగానే సహకరిస్తున్నారు. ప్రతి ఏడాది కూడా ప్రతి ఏడాదికి మంచి స్పందన వస్తుంది. ఆ స్పందన అనుసరించి మేము కూడా విగ్రహాల పంపిణీ కూడా పెంచుతూ ఉన్నాము.
మీరు చూస్తూనే ఉన్నారు, కంటిన్యూగా ప్రజలు వచ్చి ఇది విగ్రహాలు పట్టుకెళ్ళడం కూడా జరుగుతుంది. ఒకసారి ఇప్పుడు చూడండి, ఈ పర్యావరణ పరిరక్షణ భాగంగా మట్టి ప్రతిమలు పంపిణీ చేస్తున్నారు. దీనికి సంబంధించి హోటల్ అసోసియేషన్ ఎన్నాళ్ళు బట్టి చేస్తున్నారు? ఇంచుమించు 8 ఇయర్స్ నుంచి మేము చేస్తున్నామండి. కాకపోతే ఈసారి ఎప్పుడు కూడా ఒక పాయింట్లోనే చేస్తుంటాం. ఈసారి 3 పాయింట్లు పెట్టామండి. ఆర్ఎంబి దగ్గర ఒకటి, అలాగే మయూర టిఫిన్స్ దగ్గర ఒకటి, కోట దగ్గర ఒకటి. గతంలో కన్నా త్రిబుల్ పెంచుతున్నామండి. ఎందుకంటే జనాల్లో బాగా అవగాహన వచ్చింది. ఒకప్పుడు మట్టి విగ్రహం పెడితే కలర్స్తో ఉన్న విగ్రహం పెట్టాలి అనే ఆలోచన నుంచి మట్టి విగ్రహాలతోనే పూజ చేద్దాం అనే ఆలోచన జనాల్లో ప్రజల్లో రావడం చాలా ఆనందకరం అండి. అందుచేత ఏంటంటే ఎక్కువ మంది వినియోగం పెరిగిందని మేము కూడా ఎక్కువ విగ్రహాలు పంపడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం చేస్తున్నాం, ఇంకా చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మనం చూసుకుంటే హోటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని ఓన్లీ వ్యాపార దృక్పథంతో కాకుండా ప్రజలకి తమ వంతు అసోసియేషన్ ద్వారా సేవ చేద్దామనేసి సేవా కార్యక్రమం చేపడుతుంది. అందులో భాగంగా మట్టి విగ్రహాలు. ఇప్పుడు ఎటువంటి కార్యక్రమం ప్రజలకు ఎటువంటి అవగాహన కల్పిస్తుంది? ఇది విజయనగరం హోటల్ అసోసియేషన్ తరఫున మేము మా వ్యాపారమే కాకుండా ప్రజలకి ఎంతో కొంత మేము సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ వినాయక నవరాత్రులకి ప్రతి సంవత్సరం కూడా ఈ మట్టి వినాయకులు పంచడం జరుగుతుంది. అలాగే అమ్మవారి పండగకి మజ్జిగలు పంపడం, మజ్జిగ అందరికీ భక్తులకి ఇవ్వడం, అలాగే ఏదైనా ఒక కార్యక్రమం ముందుకు వచ్చిందంటే దానికి మేము ఉన్నాము, మేము దాని గురించి చేస్తున్నాము. అలాగే పేద ప్రజలకి ప్రతిరోజు భోజనాలు ఒక 50 మంది నుంచి 100 మందికి ఫుడ్ బ్యాంక్ ద్వారా మేము పంచడం కూడా జరుగుతుంది. ఇలా మా సేవా కార్యక్రమం మేము చేస్తున్నాం. కానీ ప్రజల్లోని అవగాహన ఈ మట్టి విగ్రహాలనే పూజించాలన్న ఒక అవగాహన రావాలనని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాము. దానికి తగ్గట్టుగానే ప్రజలందరూ చాలా సహకరిస్తున్నారు. ఇంతకు మునుపులాగా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడుతో కాకుండా మట్టి విగ్రహాలతో పూజించాలని ప్రజల్లోని పెద్ద ఎత్తున ఈ మార్పు అనేది వచ్చింది. కాబట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం. మీడియా మిత్రులు ఎంతగానో దీన్ని ముందుకు తీసుకెళ్లారు కాబట్టి ఇంత అవగాహన వచ్చిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. ఇది ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే గతంలోని 8 ఏళ్ల క్రితం ప్రారంభించిన అతి తక్కువ విగ్రహాలతో ప్రారంభించిన ఈ పంపిణీ ఈరోజు కొన్ని వేల సంఖ్యలో విగ్రహాలు పంపిణీ చేయవలసి వస్తుంది. అంటే దీని నేపథ్యం ఏంటంటే గతంలో కన్నా ఇప్పుడు ప్రజల్లో అవగాహన పెరిగిందని చెప్పి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు మట్టి వినాయకులే ముద్దన్న ఆలోచనలోని ప్రజల్లో రావడం బట్టే ఇంత అవగాహన ఉండబట్టి పంపిణీని ఇంత విస్తృతంగా చేపట్టామని చెప్తున్నాను. వినాయక విగ్రహాల తయారీలకు విఘ్నాలు కలిగిస్తున్నారని చెప్పాలి. అయితే వీళ్ళకు స్టార్టింగ్ మట్టి శాఖ నుంచి నేటి వరకు వివిధ కష్టాలు అయితే వెంటాడుతూనే ఉన్నాయో. ఒక పక్క ప్రభుత్వాలు కూడా వీళ్ళని గుర్తింపు చేయట్లేదు. ప్రస్తుతం మనం చూసుకుంటే మట్టి వినాయక ప్రతిమలనే పూజించాలి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దని చెప్పి ఒక పక్క నినాదాలు ఇస్తున్న సమయంలోని అతిపెద్ద భారీ మట్టి విగ్రహాలు తయారు చేస్తున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా వర్షం వాళ్ళ మీద ఆశల మీద నీళ్ళు జల్లిందని చెప్పాలి. ఈ కురిసిన వర్షాలకి విగ్రహాలు పూర్తిగా తయారు చేసిన విగ్రహాలు కూడా పూర్తి స్థాయిలో మళ్ళీ దానికి యథాస్థితికి వచ్చేసిన నేపథ్యంలోనే ఒక్కసారిగా మళ్ళీ ఈ వినాయక చవితి దగ్గర పడుతున్న నేపథ్యంలో వివిధ రకాల వినాయకుల కోసం మళ్ళీ యువత కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి చేరుతున్నారు. రకంగా చూసుకుంటే దాదాపు గత 40-50 ఏళ్ళ నుంచి ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, విగ్రహాల తయారీలు నిష్ణాతులైన వాళ్ళు ఉన్నారు. మనం చూసుకుంటే రకరకాల వినాయకుళ్ళు అయితే ఈ చిన్న బొమ్మ దగ్గర నుంచి 15 అడుగుల బొమ్మ వరకు దీని కోసం జిల్లా వ్యాప్తంగా ఎక్కడి నుంచే కాదు ఉత్తరాంధ్ర వైపు శ్రీకాకుళం తదితర జిల్లాలకు కూడా ఎక్కడి నుంచి బొమ్మలు సరఫరా అవుతున్న నేపథ్యం మనం చూస్తున్నాం. ఒక రకంగా మనం చూసుకున్న పూర్తి స్థాయిలోనే మా ఈ ఆకారం కావాలి, లక్ష్మీదేవి కావాలి, ఇందులో కావాలని చెప్తున్న నేపథ్యంలోనే మనం చేసుకున్న వినాయక ప్రతిమలు అయితే మనం సాక్షాత్కరిస్తున్నాయి. అయితే పూర్తిగా సిద్ధమైపోయి రేపు మండపాల్లో కొలువు తీరినందుకు గణనాథులు అయితే సంసిద్ధంగా ఉన్నారు. దీనికి ఇప్పటికే ఇక్కడి నుంచి తరలించేందుకు కూడా పెద్ద ఎత్తున యువత అయితే తరలి వస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. మరో రకంగా చూసుకుంటే తమ కష్టాలకు ఇన్ని సంవత్సరాలు బట్టి చేస్తున్నాం. ఈ ఆర్ట్ని ఈ భావితరాలకు అందించాలంటే ప్రభుత్వాలు కూడా తమ సహాయ సహకారాలు అందించాలని అయితే వీళ్ళు కోరుతున్నారు. ఏటా విగ్రహాల పంపిణీలను అదేవిధంగా మట్టి విగ్రహాల తయారీలను చెప్పి ప్రజలకు అవగాహన పెరుగుతున్నప్పటికీ దాన్ని చేసే పరిస్థితుల్లో అయితే మట్టి శాఖ నుంచి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా తమ వంతుగా ఏదైనా సహాయ సహకారాలు అందిస్తే భావితరాలకి ఈ ఆర్ట్ అన్నది ఈ కళ అన్నది అందించగలుగుతాము. దానికి సంబంధించి వినాయక ప్రతిమలు కూడా ఒక నిబద్ధత దీంతో పనిచేస్తున్నాము. దీనికంటే పవిత్రమైన కార్యం కాబట్టి ఇది ఎక్కడి నుంచి తరలి వెళ్ళిన గణనాథుకి ఎంతోమంది పూజలు చేస్తారు కాబట్టి ఎంతో పవిత్రంగా దీక్షతోనే ఈ విగ్రహాలు అయితే తయారీకి అయితే మేము చేస్తున్నామని చెప్తున్నారు. ఇటువంటి వారిని ఒక్కసారైనా వచ్చి తరించి చూసి తమకి మరింత ప్రోత్సాహం కల్పించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేసుకుంటున్నారు. ఇది ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ మసూద్ రెడ్డితో రమేష్, ఐ న్యూస్ విజయనగరం నుంచి.